హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మమతా కిచెన్. హాయ్ అందరికి, బాగున్నారా అందరూ? నేను కూడా చాలా బాగున్నా, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా. ఈరోజు మనము వీడియో ఏంటంటే పచ్చి పులుసు చేసుకుంటున్నాము. అయితే ఈ పచ్చి పులుసు మసాలా పప్పులోకి కానీ, ముద్దపప్పులోకి కానీ, పెసరపప్పులోకి కానీ సూపర్ టేస్ట్ ఉంటుంది. ఈ వీడియో అయితే చివరి వరకు చూడండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. ఇప్పుడైతే మనం పచ్చి పులుసు ఎలా చేసుకోవాలో చూపెడతాం మీకు, రండి. పచ్చి పులుసుకు కావాల్సింది చింతపండు. నేను ముందే నానబెట్టి పెట్టుకున్నా. ఇప్పుడు ఇది మంచిగా ఇట్లా విసుకోవాలన్నట్టు, ఎందుకంటే మనకి ఇట్లా చేతితో ఇట్లా పిసుకుతేనే పులుసు అనేది ఇందులోకి మంచిగా వస్తుంది అన్నట్టు. ఇట్లా మంచిగా విసుకాలి. ఇట్లా మంచిగా నానితే మంచిగా వస్తుంది. అందుకే ఒక అరగంట ముందు నానబెట్టుకోవాలి చింతపండు. ఇందుకెళ్ళి గుజ్జు అనేది మంచిగా వస్తుంది ఇట్లా మంచిగా. ఇప్పుడు ఇది మనము ఒక గిన్నెలోకి తీసుకుందాం. ఈ గిన్నెలోకి తీసుకుందాం. ఇట్లా చేతులతోనే ఇట్లా వడబోసినట్టు మనం ఇట్లా అనుకుంటూ తీసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఇలా కొన్ని నీళ్ళు పోసి మళ్ళీ ఒకసారి ఇట్లా మంచిగా విసుకోవాలి. మనం బాగా చేసుకుంటే ఎక్కువ వేసుకోవాలి చింతపండు. మనం కొంచెం చేసుకుంటే కొంచెం వేసుకోవాలి. నేనైతే కొంచెం చేస్తున్నా. కొంచెం ఎక్కువ మంది ఉంటారు అనుకో, కొంచెం ఎక్కువనే వేసుకోవాలి చింతపండు. మళ్ళీ మన పులుపు చూసుకొని కూడా వేసుకోవాలి. కొంచెం వేసుకుంటే కూడా కొంత చింతపండు ఏంటంటే పుల్లగా బాగుంటుంది. ఇది పుల్లగా ఉంది, అందుకే నేను కొంచెం వేసిన, మన నలుగురికి సరిపోతుందని. ఇప్పుడు ఇది పక్కకి పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి ఇంకో గిన్నెలోకి ఇది మార్చుకుందాం. ఇట్లా ఒకటి జాలిది తీసుకోవాలి. తీసుకొని ఇప్పుడు వడబోసుకోవాలి. ఇట్లా వడబోసుకుంటే ఈ పిప్పు అన్నది ఉంటది అన్నట్టు. మనం అట్లనే పోసుకుంటాం అనుకో, తినేటప్పుడు అంత పిప్పి మంచిగా ఉండదు. ఇట్లా వడబోసుకోవాలి. చూసారా ఎంత వెళ్ళిందో? ఇంత వెళ్ళింది చూసారా? ఇట్లనే పోసుకున్నాం అనుకో, ఇదంతా అట్లనే ఉంటుంది. అందులోనే చింతపండు చారులోనే ఉంటుంది, అంత మంచిగా ఉండదు. పిప్పి ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు మంచిగా తోక పారేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి సరిపడని నీళ్ళు పోసుకుందాము. మనం ఎంత సరిపోతే అంత పోసుకోవాలి. పుల్లగా చూసుకొని పోసుకోవాలి. నేను పుల్లగా చూస్తా, సరిపోతుంది. ఇంకా కొంచెం మనం పోసుకుంటే చాలు. ఇప్పుడు ఉప్పు వేసుకుందాము. ఇంట్లోనే ఒక చెంచాన్నర వేసుకుందాము. మళ్ళీ చూసి వేసుకోవాలి, ఎందుకంటే ఈ సమయం అయితే మంచిగా ఉండదు. కొంచెం అంతనే కారం వేసుకుందాం, బాగా కాదు. కారం ఎక్కువ వేసుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు. నేనైతే కొంచెం వేస్తున్నా. మళ్ళీ పచ్చిమిర్చి వేసుకుంటాం కదా, ఇట్లా కలుపుకోవాలి. మనం ఉప్పు కారం వేసినాం కదా, మంచిగా కలుపుకోవాలి. ఇట్లా ఉండలేకుండా కారం అనేది మళ్ళీ అన్ని వేసినాక మళ్ళీ కలుపుతాం కదా. ఇప్పుడు ఇది మనం పక్కన పెట్టుకుందాము. తాలింపు పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఇలా కడాయి పెట్టుకొని నూనె పోసుకుందాము. ఒక పావు కంటే కొంచెం ఎక్కువ పోసుకుందాము. ఇప్పుడు ఆ నూనె వేడిగానిది. ఇప్పుడు వేడెక్కిన నూనెలోకి కొంచెం అన్నీ ఆవాలు వేసుకుందాము. ఆవాలు చిటపటలాడంగా మళ్ళీ జీలకర్ర వేసుకుందాం కొంచెం అంతా. ఫస్ట్ మళ్ళీ మెయిన్ ఏంటంటే మిరపిత్తులు వేసుకోవాలి. చార్లా మంచిగా ఉంటుంది, టేస్ట్ అనేది సూపర్ ఉంటుంది. మిరపిత్తులు వేసుకుందాం. మంట తక్కువ పెట్టుకునే వేసుకోవాలి. ఇవి మంచిగా వేగనిద్దాము. చిల్లుతుంది కదా అంతా. ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి తెచ్చుకుందాం. ఒక రెండు చిన్నగా ఇట్లా కట్ చేసుకొని వేసుకొని దీన్ని కలుపుకుందాం. మంచిగా దూరం వేయగాలి ఇవి. తర్వాత కల్యమాకు వేసుకుందాం. తర్వాత మనము నూరు పెట్టుకున్న జీలకర్ర ఎల్లిపాయ వేసుకుందాము. ఇట్లా జీలకర్ర ఎల్లిపాయ వేసుకుంటే మంచిగా ఉంటుంది, అందుకే ఇట్లా జీలకర్ర ఎల్లిపాయ వేసుకోవాలి. మస్తు ఉంటుంది. మనము అట్టిగా కూడా కూర ఏం లేక ఉన్నా కానీ ఇట్లా చారు వేసుకొని తినాలి. మంచిగా కడుపు నిండా తింటాం. వేడి అన్నంలా మంచిగా ఉంటుంది చారు. మనకి ఎప్పుడు కూరలు ఇంట్లో ఎప్పుడన్నా లేకపోతే చింతపండు ఉంటే సరిపోతుంది మనకు. ఇట్లా చారు వేసుకొని తినచ్చు. ఇప్పుడు ఇందులోకి మనం పసుపు వేసుకుందాం. ఒక చెంచా వేసుకుందాం. వేసుకొని పచ్చివాసన పోయే వరకు కలుపుకుందాం. ఎందుకంటే మళ్ళీ పసుపు నూనెలో మంచిగా ఉడకకపోతే చేదు వస్తుంది, మంచిగా ఉండదు. అంటే సింపుల్గానే ఉంటుంది కానీ మంచిగా ఉంటుంది. మనకు ఈ చారు చేసుకున్నాడు సింపుల్గానే. మనకు చింతపండు ఉండాలి ఇంట్లో, అన్నీ ఉంటే ఎప్పుడు చేసుకోవాలనిపిస్తే అప్పుడు వేసుకోవాలి. మేమైతే కంపల్సరీ ముద్దపప్పు మసాలా పప్పు చేసుకున్నప్పుడు ఈ చారు ఉండాలి మాకు. ఇప్పుడు ఇది
మనకు పోపు మంచిగా అయిపోయింది. ఎల్లిపాయలు వేసినాం కదా, సూపర్ వాసన వస్తుంది. ఇప్పుడు జీలకర్ర ఎల్లిపాయ వేసినాకనే కమ్మగా వాసన వస్తుంది. ఇప్పుడు మనం ఇది స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుందాము. చల్లారినాక ఇందులోకి మనం చింతపులుసు పోద్దాం. ఎందుకంటే వేడి మీద కొంచెం సిల్లుతుంది కాబట్టి కొంచెం చల్లారితే సరిపోతుంది. ఒక్క 2 నిమిషాలు అయితే చల్లారిపోతుంది. 2 నిమిషాలు చల్లారదు అంతే. ఇప్పుడు 2 నిమిషాల తర్వాత ఇందులోకి మనం తీసి పెట్టుకున్న చింతపులుసు పోసుకుందాం. చూసారా ఇంత కలర్ఫుల్గా ఉన్నది. మనం అన్ని చేసినాం కదా, జీలకర్ర ఎల్లిపాయ కల్యమాకు పచ్చిమిర్చి చేసినాం కదా. ఇప్పుడు ఇందులోకి మనము ఇట్లా చిన్నగా తరిగి కోసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు వేసుకుందాం. ఇట్లా ఉల్లిగడ్డలు ఉంటేనే కమ్మ ఉంటుంది చారు, మారగానే ఇత్తలేము ఇది అంతే. ఇప్పుడు ఇది మంచిగా అయింది. ఇప్పుడు నేను తర్వాత ఒక 2 నిమిషాల తర్వాత మళ్ళీ చూపెడతా. చూసిరా వీడియో ఎలా వచ్చిందో, మన పచ్చి పులుసు ఎట్లా అయిందో చూసిరా. మంచిగా కలర్ఫుల్ కనబడతలేదా? కానీ టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది. మనము అన్ని వేసుకున్నాం కాబట్టి టేస్ట్ కూడా సూపర్ టేస్ట్ ఉంటుంది. ఒకసారి మీరు కూడా మీరు ట్రై చేయండి. ఎప్పుడైనా పప్పు తెచ్చుకున్నా, మసాలా పప్పు వేసుకున్నా, ముద్దపప్పు వేసుకున్నా, వట్టి పప్పు వేసుకున్నా, ఎట్లా వేసుకున్నా చారు అనేది బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి మాకు ఎలా వచ్చిందో మాకు వీడియోలో చెప్పండి. బాగుంటుంది, కామెంట్లో పెట్టండి. టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది. టేస్ట్ మంచిగా వస్తే మంచిగా వచ్చిందని చెప్పు. నేను అన్ని కరెక్ట్ కొలతలు కొద్దిగా చెప్తున్నా కాబట్టి మంచిగానే వస్తుంది. అంతే అండి ఎంత రుచికరమైన చింతపులుసు రెడీ అయిందండి. మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉందో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మమతా కిచెన్.